కార్తీక మాస శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిపేటటువంటి విధంగానే ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఈ సంవత్సరం కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల క్షేత్ర మహానుభావుడైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని భీమవరంలో జరపడానికి 20/11/2024 సాయంత్రం నిర్ణయించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమేశ్వర స్వామి గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి ఉత్సవంగా వైభవంగా వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అందువలన ఈ కళ్యాణానికి శ్రీశైల క్షేత్రం నుంచి మహానుభావులు అందరూ కూడా పెద్దలు ఇచ్చేస్తున్నారు. ఈ కళ్యాణ వైభవాన్ని భీమవరం ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగా దీపోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు గారు తదితర పెద్దలు అందరూ కూడా దీనికి కృషి చేస్తున్నారు. వెంకటరాజు గారు, రంగసాయి గారు, మిగతా పెద్దలందరూ కూడా మీరందరూ కూడా విచ్చేసి ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోల్పాలెం రోడ్లో ఉన్నటువంటి ఆనంద ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఈ నెల 20వ తారీఖు సాయంత్రం మరి మల్లికార్జున స్వామి శ్రీశైలం నుంచి అమ్మవార్లతో సహా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా భీమవరం పట్టణంలో అంతా కూడా ఊరేగింపుగా చేసి ఒక శోభాయాత్రగా చేసి మరి అక్కడ నుంచి అదేవిధంగా 6 గంటలకేమో మరి కళ్యాణం, 7 గంటలకు దీపోత్సవం అనేటువంటి పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. పట్టణంలోని అలాగే జిల్లాలోని ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు మరి ఈ ప్రాంతం అంతా కూడా భీమవరమే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా పునీతం చేస్తున్నారు వారి కార్యక్రమాలతోటి. మరి ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున ఉత్సవ విగ్రహాలు మరి పరిపూర్ణమైనటువంటి వేద పండితులంతా కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యం చేయటం అంటే సామాన్యం కాదు. మనం వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటే మనంతా కూడా సోమేశ్వర స్వామి దేవస్థానం గునుపూడి నుంచి ఓ శోభాయాత్ర మరి కోలాటాలు, డప్పులు, ఇవన్నీ మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు ఈ శోభాయాత్రలో ముందుండి నడుస్తున్నారు. ఇంతకన్నా మహద్భాగ్యం మనకు లేదు. ఉద్దరాజు ఫౌండేషన్ వారు చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులందరూ భాగస్వాములై ఈ శోభాయాత్రని కార్తీక మాస దీపోత్సవాన్ని మరి పాల్గొని కళ్యాణంలో పాల్గొని పునీతమనే కార్తీక దామోదరుడి ఆశీస్సులు పొందమని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున భీమవరం పట్టణంలో 20వ తేదీ సాయంకాలం 6 గంటలకి శివుడు అలాగే అమ్మవారు ఇద్దరికి కళ్యాణం చేస్తానికి జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఆనందరాజు ఫౌండేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ శ్రీశైలం నుంచి వచ్చే మల్లికార్జున స్వామి ఇక్కడికి ప్రజలు ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లస్ ఆనంద ఫౌండేషన్ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ వచ్చేసి దీన్ని సద్వినియోగం చేయవచ్చుగా కోరుతూ సలహా తీసుకుంటున్నాను.